ఉత్తరగడానికి దండం పెడతాంరా, నువ్వు ఏంటి, నువ్వు ఏ జాతికి చెందినోడివి? కాపు జాతి అన్నాడు. కాపు జాతి అంటే ఎవడైనా సరే కులం పేరు చెప్పుకుని మేము కాపులమే, కులం పేరు చెప్పుకుని మాకేం వేషాలు రాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాసిన ప్రేమలేఖకి స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి పెన్లో ఇంకైపోయింది. హరిరామ్ జోంగ గారు ఇంట్లో కూర్చున్నాడు. ఈయన మొదలెడుతున్నాడు ప్రేమలేఖలు. ఇప్పుడు ఏంటంటే మొలతాడు కట్టినోడు, లాగోలు వేసుకున్నాడు, రాజకీయం అన్నాడు. అక్కడతోటి సరే ఏదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకా దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొట్టండి, సినిమా వాడిని తరిమి కొట్టండి అన్నాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్గా పనిచేసిన చరిత్ర ఈ రెడ్డి కాపుది. తలుపులన్నీ వేసేసి గన్నబెట్టి కూర్చుంటాడు. ఈసారి గన్నబెట్టి కూర్చుంటే పలకరించడానికి కూడా ఎవడు రాడు. కాపులు అనేవాడు ఎవడో లేడు ఇక్కడ. పలకరించడానికి ఎవడు రాడు. సొంత ఇంట్లో ఆయన అంబటి శ్యాంబాబు అని మా మీద పడి ఏడిచాడు. నాతోటి త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి సముద్రగని గారు ఒకటే మాట అన్నారు, ఒక 1 minute క్యారెక్టర్ అయ్యేది, 1 second ఉంటుందేమో అని అంటే నేను చేస్తానండి అంటే ఏంటి ఆ క్యారెక్టర్ అని అడిగా. నేను చెప్పిన మాటలు అల్లుడు చెప్పాడు. ఒక దుర్మార్గుడు, ఒక దగులుబాజీ, ఒక లేకి పనులు చేసే ఎదవ, అలాంటి దరిద్రమైన బాధ్యత లేని ఒక ఉన్నతమైన పదవి ఇస్తే దాన్ని పట్టించుకొని ఒక ఎదవ క్యారెక్టర్ అండి మీరు చేస్తారంటే ఒక ఫ్రేమ్ అయినా నేను చేస్తానన్నా. నేను చేశాక నా డ్యాన్స్ పృథ్వీ గారు వేశారు. నువ్వేమన్నా మెగాస్టారా, నీ డ్యాన్స్ మేము ఇమిటేట్ చేయటానికి? వాడు ఒక దగులుబాజీ ఎదవ, ఆడు పనికి మళ్ళీ ఎదవ. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ చేశారు. ఆడికి ఏమొచ్చండి అసలు? పొట్ట పొడిస్తే అంబట్ రాంబాబు అని రాయమనండి ఇంగ్లీష్లో. ఇప్పుడు రింగు రాణి రోజా గురించి డైమండ్ రాణి. మేము ఇక్కడ కాలేజీలో చదువుకుంటాం. మాకు చాలామంది ఫ్రెండ్స్ నగిరిలో ఉన్నారు. ఎక్కువ మంది తమిళన్స్ ఎక్కువ ఉన్నారు, నగిరి వ్యాపారస్తులు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ ఎలా అనొచ్చు, ఇలాగ పైకి జన సైనికులను రెచ్చగొట్టాకి గుడ్ మార్నింగ్ అని ఎలా ఉంది. మరి ఈవిడొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక దరిద్రుడు జైల్లో ఉంటే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడితే నీ విఘ్నత ఆడదానం కాబట్టి ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా వదిలేసాం మేము. ఒకటే ఆవిడ మినిస్టర్ అయితే మేమందరం ఆ గదిలో రోజా గారు వస్తున్నారండి అని చిరంజీవి గారు అంటే మేమందరం మినిస్టర్ ఎవరో అనుకుని ఈమె వస్తుందంటే మేమందరం గదిలోకి వెళ్ళి కూర్చున్నాం, మేమందరం చూడకూడదని. అన్నయ్య పాపం మంచి హృదయంతో ఆవిడకి పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలు ఆశీర్వదించి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే నెక్స్ట్ డే ఈ డైలాగు, పవన్ కళ్యాణ్ గారు గాడిద లాంటోడు, 55 ఏళ్ళు ఉన్నాయి నీ ముడ్డు కింద నీకు 52 ఉన్నాయి కదా తల్లి నీకు. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎవరైనా మనం అన్నదమ్ముల్ని రాయలసీమలో కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే అన్నదమ్ములు చూస్తే అన్న బాగున్నాం అన్న అంటాం మనం. ఆనందం చూడాలనుకున్న వాళ్ళందరూ భోగుమంతులంతా పోతున్నారు. ఇప్పుడు మొత్తం ఖాళీ. నేను ఒక యాడ్ చేశాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దాని మీద ఏంటో లోకేష్ బాబు మీద కేసు అంట, చంద్రబాబు నాయుడు గారి కేసు అంట. దాని మీద ఎవరు మాట్లాడినా కూడా వారిని అరెస్ట్ చేస్తారంట. అంటే ప్రజలకి మనం మీరు ఈ రకంగా పోతున్నారా నాయన, రాజా అంటుంటాడు. అందుకు బయటికి రమ్మనండి రాజాని. దేత్తడి పోచమ్మ గుడి అయిపోద్ది తెలంగాణలో చెప్పినట్టు. బయటకు వచ్చి మీరు మాట్లాడమనండి. ఇదే తిరుపతిలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో ఎక్కడైనా ఒక మీటింగ్లో నిలబడమనండి ఆయన. వీళ్ళందరూ ఏంటంటే గట్టిగా మాట్లాడు. ఆవిడెవరో యాంకర్ శ్యామలాగదేవి అంట, బెట్టింగ్ రాని ఆమె, బెట్టింగ్ యాప్లకి యాంకరింగ్ చేస్తుంది. ఆమె వచ్చేసి వైజాగ్లో మాట్లాడితే మహిళలంతా చీ అంటున్నారు. ఏంటంటే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంట, జగనన్న పాలన అసలు రామరాజ్యంలా ఉందంట అంటుంటే నీకు అలా కనపడిందా తల్లి? మాకు అలా ఏదో అంటాడు పోసండేలాగే. ఏం మాట్లాడేవరా, నరాలు కట్ అయిపోయినాయి అంటాడు చూసారా. అలాగా ఈ మాట ఇలాంటివి చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీటికి అన్నిటికీ చర్మగీతం పడుతుంది. కాబట్టి ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేను యాడ్ చేశాను 2 డైలాగులు. మీరు ఏదైనా అడిగే ముందు నేను ఒకటి నామకరణ మహోత్సవం ఒకటి చేయాలి. తిరుపతి కాబట్టి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. మరి ఆయన కాపు నాయకుడు అంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడించేస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిని అసలు పంపించేస్తాం ఇంటికి. అక్కడ ఉండేది 2,36,700 ఓట్లు ఉన్నాయి అక్కడ పిఠాపురంలో. 1,60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పోల్ అవుతాయి. లేకపోతే నేను నీ ఇంటికి వచ్చి నేను ఊడిగం చేస్తాను చెప్పా. ఒరే నాయన నీకేం తెలుసురా, నీకు అక్కడ ఎక్కడో కూర్చుని భోజనాలు పెట్టడం, పచ్చడి జాడీలు పంపటం, కాపు నాయకుడు అనే పేరు పెట్టుకోవడం అంత తప్ప నీకేముంది? నీకు ఎప్పుడైనా సరే వస్తారు, ఫస్ట్ రోజు రాగానే ఒక కండ వేస్తారు. నామకరణ మహోత్సవం అసలు ఒరిజినల్గా అయితే మేము బ్రాహ్మణుల్ని వీళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాం. మరి కుదరలేదు కాబట్టి మీరే అందరూ బ్రాహ్మణ్స్ అనుకుంటాం మేము.
మీ అందరూ వేద పట్టణాల మధ్య ఎక్కడైనా ఒకటేసి చిన్న మ్యూజిక్ వేయండి. ఆయన ఓడిపోయాడు ఎప్పుడో, కాబట్టి తిరుపతిలో ఆయన పేరు మారుస్తున్నాం. నిజంగా తిరుపతి పట్టణంలో మార్చడం అంటే ఆయన నిజంగా చాలా. నేను ఒకటే అడుగుతానండి, ఒక్కరోజైనా ఎస్విబిసి చైర్మన్గా అక్కడ ఉండాలి. మీరు చేసిన అన్యాయానికి చెప్పుతో కొట్టాడు రా చంద్రబాబు నాయుడు, ఇదిరా మా కూటమి గవర్నమెంట్ అని చెప్పి నేను చెప్పాలి అక్కడ. ఎందుకంటే ఈ రెడ్లు బుడ్లు వీళ్ళందరూ మమ్మల్ని దింపారు కదా పక్కన. ప్రతి ఒక్కరి దగ్గర ఒక దౌర్భాగ్యం ఉందండి. 50+ ఉన్న వాళ్ళు ఉన్నారు, 60స్లో ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఎప్పుడో రజాకార్ టైంలో అయిపోయినంత అహంకారం అట ఒక్కొక్కడికి. ఏంటంటే ఏంటమ్మా ఏంటి అంటే, నువ్వు రెడ్డి అయితే ఎవడికిరా గొప్ప, ఇక్కడ బలిజోళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప, బీసీలు గొప్ప, అందరూ గొప్పే. మేము కాళహస్తిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తిరిగే వాళ్ళం క్రికెట్ మ్యాచ్లు ఆడేటప్పుడు. ఎవడగాడు గొప్ప, ఎవడ కుటుంబానికి ఆడే గొప్ప. 21 స్థానాల్లో మాకు ఒక 2 చోట్ల టఫ్ ఉందండి, 2 చోట్ల ఎడ్జ్లో ఉన్నాం. అది మే 13 వచ్చేటప్పటికి ఓటర్ల మైండ్ సెట్ ఇంకో రకంగా ఉంటుంది. అవి కూడా మేము కైవసం చేసుకుంటాం. మేము ఆడెవడండి, ఆడెవడు జనసేన పార్టీ రాకముందు పోతిన మహేష్ ఎవడో, ఆడెవడో తెలియదు. ఏంటంటే ఎవరికి ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఆడెవడో ఫోన్ కిస్కా గొట్టం. పృథ్వీరాజ్ దగ్గరికి రావాలంటే 30 మందిని దాటుకుని రావాలి, అది మా క్యాలిబర్. ఇక్కడ క్యాలిబర్ల గురించి మాట్లాడాలి. ఆడేమో నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి సిగ్గేస్తుంది. ఆడ నాకు ఫ్రెండ్ కూడా కాదు. అంబటరాంబాబు అల్లుడు అన్నాడు చూసారా, ఇది రేపొద్దున్న నుంచి ఆడు కనపడకుండా నన్ను పెట్టు బాబు దేవుడా అని మాట్లాడాడు. ఆడు ఎవ్వడు జనసేనలో ఒక కార్యకర్తగా వచ్చినప్పుడే పోతిన మహేష్ అనేవాడు దొరికాడు. నీకు సీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ దేవుడు, పవన్ కళ్యాణ్ బ్రహ్మాండం, పవన్ కళ్యాణ్ అద్భుతం. నీ సీట్ రాకపోతే పవన్ కళ్యాణ్ అలాంటివాడు, పవన్ కళ్యాణ్ ఇలాంటివాడు. ఈడేంటంటే పరిధులు దాటి మాట్లాడి ఇంకోటి కూడా అన్నాడు, ఏడ్చి నమాజ్ వస్తుంది వంటంలో, ఆ ఏడ్చి చిప్పు దొబ్బినప్పుడు మాకు తెలియదు కదా రెడ్లు అని చెప్పి. చిప్పు దొబ్బినప్పుడు ఏంటంటే మేము సైలెంట్ అయిపోయాం. ఏదో అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఎవడో లేడు ఇక్కడ, రెడ్లు ఎవడో లేడు ఇక్కడ. ఎప్పుడైతే 2019లో వచ్చేసారో ఓరు నాయనో అసలు మేము రెడ్లు, మేము పులివెందులు, మేము కడప, మేము రాయచోటి, మేము అది, మేము తిరుపతిలో ఇంత మంచి బ్రహ్మాండమైన ప్రగతి జరిగింది అని తీసుకెళ్ళి మేము ఫైల్ ఇస్తే, ఏందన్నా ఇది అంటే తిరుపతిలో జరిగిన డెవలప్మెంట్ అండి ఇది. చైర్మన్ ఎవరో తెలుసన్నా, మా చిన్నాయన సుబ్బారెడ్డి అన్నాడు. సరే అండి ఈ ఫైలు చూపండి నీ కింద. ఆవిడ హ్యాట్రిక్ కొట్టిందంటే ఇంక మేము వెళ్ళిపోవటమేనండి. ఆవిడకి ఏ రకంగా హ్యాట్రిక్ రాదు. ఆవిడ ఒక మంచి మెజార్టీతోటి మా కూటమి అభ్యర్థి అక్కడ గెలుస్తాడు. హ్యాట్రిక్ ఆమె భ్రమలో ఉందన్నమాట. ఆవిడ జగనన్నలో ఆనందం కాదు, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా సెలవుమనిలో చూడమనండి. సెలవుమనే కదా ఆయన మద్రాసులో ఉంటాడు, ఆయన కళ్ళలో ఆనందం చూడమనండి. ఆయన్ని చూసినప్పుడంతా మా ఆయన అనమనండి. జగనన్న కాదు. నీకు సీటు చిరిగిపోయింది, నీ చరిత్ర అయిపోయింది. నువ్వు ఇంకా జబర్దస్త్లో కూడా రావటానికి నీకు అవకాశం లేదు. మొత్తం ఆ చరిత్ర మొత్తం నాకు ఇచ్చారు టీటీడీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు నాకు ఇచ్చారు. దాంట్లో అదేమంటారు దాన్ని, గొంతు పంపిస్తారు మనం ఎక్కడికి టెస్టింగ్ పంపిస్తారు ఇక్కడ, నార్కో ఏదో అని, మేమేదో డ్రగ్స్ తిన్నట్టు అక్కడెక్కడో. ఇప్పుడు మామూలుగా సుప్రీంకోర్టు జడ్జి గారు తీసుకెళ్ళి ఇచ్చాం, ఇస్తే అదంతా కాపీ అంటే తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. దాంట్లో అన్నీ ఫాల్స్ అని 18 పేజీలు ఇతని మీద పెట్టినటువంటి ఒక అనాలోచితమైన పదజాలం వాడారు. ఈ వాయిస్ కూడా ఇస్తుంది కాదని సర్టిఫికేట్ ఇచ్చి నాకు ఇచ్చేశారు. అది ఇప్పుడు మరి నాకు జరిగిన దీని గురించి ఎవరి గురించి మాట్లాడారు. సపోజ్ ఒకటి మా జడ్జి గారు అన్నారు, టెలిగ్రాఫిక్ యాక్ట్ అని ఒకటి ఉందంట, అది పెడితే మొత్తం అందరినీ లోపల దొప్పుతారంట. అది నువ్వు చేయాల్సింది పృథ్వీ, నువ్వు అనవసరంగా వదిలేసావు. అప్పుడంటే ఫోన్లండి, అప్పుడేదో గవర్నమెంట్లో ఉన్నాం వాళ్ళు తెలుసుకుంటారు నిజం అంటే. ఇక్కడ మామూలు మెతగ్గా ఉంటే కుదరదు. నాకు తిరుమలలో ఉన్న జర్నలిస్టులు చెప్పారు, మీరు బ్రహ్మాండంగా 16 రోజులు సెలవు ఒకటి, నా రూమ్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి అవసరమైతే సీఎం కాల్ అయినా పట్టుకుంటానని చెప్పి బోర్డు పెట్టాం. పెడితే ఒకటే అక్కడ జరిగిన అవకతవకలు. అప్పటికి ఇంకా మా మిస్టర్ సుబ్బారెడ్డి గారు ఆయన ఇంకా చైర్మన్ అవ్వలా, బోర్డు లేదు, ఇంకా చైర్మన్ అయ్యాడు, బోర్డు లేదు.
బోర్డు లేకపోయేటప్పటికి ఇక అక్కడ జరిగిన అవకతవకలు, అక్కడ జరిగినటువంటి ఎస్ఓబిసి ఇక్కడ మన అలిపిరి దగ్గర ఉన్న దాంట్లో బోల్డ్ అన్ని కెమెరాలు పక్కన పడేసి ఉన్నాయి. అసలు ఇలాగ బ్రహ్మాండం ఈ కెమెరాలు కూడా అలాంటి క్వాలిటీ ఉండేవి. ఇవన్నీ ఏంటంటే సార్ అనే తప్పే ఇంకొక ఇది లేదు అక్కడ. ఇలాగా కుర్చీ మడత పెట్టినట్టు మడత పెట్టేశారు మొత్తం ఎస్యూబీసీలో ఉన్న ఫండ్స్ అన్నీ. పైకి ఏంటంటే ఎవడైనా ఇప్పుడు ఇంకొకడు ఎవడో రాకూడదు, ఇంకొకడు ఎవడో బాగుపడకూడదు. సరే ఆయన ఏమన్నారంటే, సరే మా ఓడే మాట్లాడుకున్నారు అనుకుంటారు, వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకున్నారు. నీ చెల్లి ఏమైనా మాట్లాడింది వాడితోటి? మా ఓడితోటి నీ చెల్లె నీ పిల్లం ఏమైనా మాట్లాడిందా? లేదు కదా. వాళ్ళ ఇంట్లో ఉండాలి, వాళ్ళ పిల్లానికి, వాళ్ళ కూతుర్లకి, వాళ్ళ కుటుంబానికి ఉండాలి. అది పట్టుకుని అని మాట్లాడారు. సరే నేను ఒకటే నా జర్నలిస్ట్ మిత్రులకి, మీరేం చేయలేరు, వాళ్ళు ఏదో చెప్తే మీరు చేశారు, వదిలేయండి. ఒక వీడియో చూపించారు, అది వదులుతారు ఒక 4-5 రోజుల్లో. ఆ వీడియోలో ఇదే తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ ఉన్నారు. దాంట్లో ఏం చేశారో ఏంటి అనేది తెలిస్తే అప్పుడు తెలుసుకుంటారు. ఈలోపే అరగంట గంట అన్నాడు ఆడికి మినిస్టరు. ఆడేమో వచ్చే 5 నిమిషాల్లో నేను పంపించేస్తానంటాడు. అతను దౌర్భాగ్యం. అతను ఒక అవంతి శ్రీనివాసు. ఇంకొక 3 ఏళ్ళ క్రితం వరలక్ష్మి వ్రతం రోజున ఆడేమో ప్యాంట్ ఇప్పు చూపించాడు. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజా గారు కానీ ఇటేపు ఉన్న కొంతమంది నాయకులు కానీ మా వాడు కాదు అది అంటే మీరు చూసారా? మా వాడిది కాదంటే, హిందూపూర్ ఎమ్మెల్యేది కాదంటే మీరు చూసారా? ఇలాంటివి ఉన్నాయి. వీటి ఫారెన్ సెక్స్లో వరల్డ్లో నెంబర్ 2లో ఉంది 10 రోజులు. అది ఓటేటాకి వచ్చిన ఉపరాష్ట్రపతి ఎలక్షన్ అప్పుడు ముందున్న నవనీత్ కౌర్ ఎవరో ఉన్నారు ఎంపీలు, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వీటి గురించి తెలిసి వాడేమంటున్నాడు, నాకు ఒకసారి విశాఖపట్నంలో కలిశాడు ఆయన ఒకటి ఏమన్నాడు, నా ఇష్టం అండి, నేను ఏమైనా చేస్తాను, అడగటానికి దమ్ము ధైర్యం లేదండి, ఎవరైనా అడగమనండి నా మీద హిందూపూర్ అని ఇలా అంటున్నాడు అతను. అది ఏంటంటే ఇక్కడ మెతగ్గా ఎవడైనా ఉంటే ఆయన నెగ్గుతారు. ఇంకోటి ఉందండి వీళ్ళ దగ్గర, నీతి ఒకటి ఉంది. రెడ్డి అయితే ఏదో మన ముద్రగడ్డ ఇప్పుడు రెడ్డి అయ్యాడు కదా, ఇతనికి చాలా చేస్తారు. రెడ్డి అయితే జీవితకాలం ఇక్కడే తిరుపతిలోనే ఉండొచ్చు హ్యాపీగా. మనోడు కాదు కదా ఇతను, బయటికి తోసేయటం. ఈ సంస్కృతి ఉంది అక్కడ ఎక్కువ.